కేంద్ర టూరిజం మంత్రి చిరంజీవి లండన్ టూర్ సక్సెస్ఫుల్ గా నడిచింది. ఆయన మనతో ఉన్నారు, ఆయన అడుగు. చిరంజీవి గారు కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ట్రిప్ లో మంత్రి అయిన వెంటనే మీరు లండన్ టూర్ కి వెళ్ళారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఎడ్యుకేటివ్ గా ఉంది. అండ్ ఏమిటి ఈ యొక్క టూరిజం వెనక ముందు ఏమిటి, ఏ రకంగా దీని ఇంపాక్ట్ మన కంట్రీ ఎకానమీ మీద ఉంటుంది, దీని స్ట్రెంగ్త్ ఏమిటి అనేది నేను తెలుసుకోవడానికి నాకు చాలా బాగా ఉపయోగపడింది. అండ్ ఛార్జ్ తీసుకున్న రెండవ రోజు నేను ఈ మన అంతర్జాతీయ స్థాయికి జరిగేటటువంటి ఒక మీటింగ్ లో పాల్గొనడం అనేది 185 దేశాల పైగా పార్టిసిపేట్ చేసిన ఒక ఈవెంట్ లో పాల్గొనడం అనేది ఇట్ ఈస్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. మనం ఏ రకంగా వెళ్ళాలి, మన టూరిజంని ఏ రకంగా ద బెస్ట్ డెస్టినేషన్ ఎలా తీసుకురావాలి, ఏ రకంగా మనం ఫారిన్ టూరిస్టులు మరింత ఎక్కువ మంది అట్రాక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా మన లోకల్ టూరిస్టులని ఏ విధంగా మనం వాళ్ళకి మరింత మెరుగైన ఫెసిలిటీస్ సదుపాయాలు కలగజేసి మన తద్వారా మన యొక్క జీడిపి యొక్క మనం ఎంత కాంట్రిబ్యూట్ చేసి ఆర్థిక బలోపేతం చేయగలం అనేది వీటి మీద చాలా చాలా అవగాహన వచ్చింది. ఫస్ట్ టూర్ లోనే భారతదేశానికి 3 అవార్డులు వచ్చినాయి. చాలా సంతోషంగా ఉంది. అవార్డ్స్ ఫిల్మ్ ఫీల్డ్ లో ఉండగానే అవార్డ్స్ కాదు, ఇవాళ టూరిజం మినిస్టర్ కూడా అవార్డ్స్ తీసుకోవడం అనేది ఇట్స్ వండర్ఫుల్ గుడ్ ఫీలింగ్. అసలు భారతదేశంలో ఉన్న టూరిజం ప్లేసెస్ కొన్ని ఉన్న ప్లేసెస్ కి పొల్యూషన్ కారణంగా, మిగతా అయితే తాజ్మహల్ చూసుకుంటే పొల్యూషన్ కారణంగా చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి చారిత్రాత్మక కట్టడాల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? రైట్, ఇది ఈ విషయంలో ఒక టూరిజం డిపార్ట్మెంటే కాదు, ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ కూడాను ఇందులో ఇది అవ్వాలి. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్, అదర్ పోర్ట్ఫోలియోస్ కూడా, అదర్ టూరిజం ఇన్వాల్వ్ అవ్వాలి. టుగెదర్గా మనం అందరం కలిసి దీన్ని పరిశుభ్రత విషయంలో మాత్రం తీసుకొచ్చిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైనా అందుకనే మా డిపార్ట్మెంట్ వరకు, మా మినిస్ట్రీ వరకు క్లీన్ ఇండియా అనేది క్యాంపెయిన్ చేయడం జరిగింది. దానికి అమీర్ ఖాన్ కూడాను ఆయన సహకరిస్తూ ఆయన మోడల్గా ఉన్నారు. అండ్ ఈ రకంగా ఎంతో కొంత క్లీన్ ఇండియా అనే అవేర్నెస్ ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఈ అవార్డులు దేశ ప్రజలకు దివాళీ కానుక అనుకోవచ్చా? ఎస్ ప్లీజ్, దివాళీ కానుక అనుకోవచ్చు. అండ్ ఈ సందర్భంగా 50 మంది ప్రేక్షకులకు హృదయపూర్వక దివాళీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అది మొదటి టూర్లోనే చిరంజీవి కేంద్ర మంత్రిగా మొదటి టూర్లోనే సక్సెస్ఫుల్ గా 3 అవార్డులు తీసుకొచ్చారు భారతదేశానికి. ఇది చాలా గర్వకారణం భారతదేశానికి. నిజంగా భారతదేశంలోని టూరిజం ప్లేసెస్ కూడా సరైన ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కెమెరామన్ మహేష్ తో రామకృష్ణ, జెమిని న్యూస్, న్యూ ఢిల్లీ.